ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కొణతం దిలీప్ గారి మీద పెట్టినటువంటి క్రైమ్ నెంబర్ 188/2024 కేసులో దిలీప్ గారికి హైకోర్టులో కేసులో బెయిల్ వచ్చిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్గా మేము పిఎస్కి రావడం జరిగింది. ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారిని కలవడం జరిగింది. కలిసి అదేవిధంగా హైకోర్టులో దిలీప్ గారికి వచ్చిన ఆర్డర్ అంటే ఆయన 41A సిఆర్పిసి ప్రకారం అర్నేష్ కుమార్ గారి జడ్జిమెంట్ ప్రకారం ఆ నోటీస్ 41 నోటీస్ ఇచ్చి దానికి ఆయన ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేసే విధంగా ఆయన నుంచి అసిస్టెన్స్ తీసుకొని ఆయనకు నోటీస్ ఇచ్చి వదిలేయాలనేది హైకోర్టు ఆర్డర్. హైకోర్టు ఆర్డర్ మేము తీసుకొచ్చి ఈరోజు దిస్ ఈజ్ ద హైకోర్టు ఆర్డర్. ఈ ఆర్డర్ కాపీని మేము సిఐ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సిఐ గారు కూడా ఆర్డర్ ప్రకారం మేము ప్రొసీజర్ ప్రకారం మేము ఆర్డర్ ఫాలో అవుతామని మాకు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ కేసు ఏంటంటే దిలీప్ గారు ఆర్టీసీ లోగోను ఫ్యాబ్రికేట్ అంటే క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారనేది కేసు. మీరు చూసినట్టయితే సోషల్ మీడియాలో వచ్చిన ఏదైతే ఆర్టీసీ లోగో ఎవరు తయారు చేసిన అనేది తెలియదు. దిలీప్ గారు చేశారనేది మాత్రమే వాళ్ళు కంప్లైంట్ శ్రీధర్ గారు కంప్లైంట్ చెప్తున్నారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్రీధర్ గారు ఆయనకు కూడా హైకోర్టు నోటీస్ ఇష్యూ దానికి సంబంధించిన వాటి మీద రిప్లై ఇవ్వని హైకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని మేము చూసినట్టయితే ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీడియా ఛానల్ కావచ్చు కొందరు పబ్లిక్ పోస్ట్ చేసిన సర్క్యులేట్ చేసినటువంటి లోగోను మాత్రమే ఆయన పోస్ట్ చేశారనేది అలిగేషన్. అంటే ఆయన పోస్ట్ చేశారు అన్నట్టు డైరెక్ట్గా ఆయన తయారు చేసి పోస్ట్ చేసింది అనేది మాత్రం ఎక్కడ పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో కావచ్చు వాళ్ళు బుక్ చేసినటువంటి సెక్షన్స్ 469, 504, 505, 1BC, IPC అండ్ ఐటీ యాక్ట్ ఏ సెక్షన్ కూడా అంటే దిలీప్ గారు ఫ్యాబ్రికేట్ చేశారు అనడానికి ఆయన పోలీసు వాళ్ళు డాక్యుమెంట్స్ చూసిన వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్లో కూడా ఎక్కడ కూడా ఫ్యాబ్రికేట్ చేశారు అనేది లేదు. ఇక్కడ మీరు చూడండి, ఇది ఎవరు ప్రజా తెలంగాణ వాళ్ళు పోస్ట్ చేశారు. అదేవిధంగా ఎన్టీవీ వాళ్ళు కొంత బిగ్ టీవీ వీళ్ళు అంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఇష్యూని తను పోస్ట్ చేసిరు అనేది యాక్చువల్ దాన్ని పోస్ట్ చేశారు అనేది వాళ్ళ అలిగేషన్. కానీ దాన్ని పోస్ట్ చేసినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు, ఫ్యాబ్రికేట్ చేసినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు అనే విషయంలో మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు ఆయనకు సంబంధించిన కేసులో స్టే ఇవ్వడం జరిగింది. దాని విషయంలో మేము వచ్చాం.